హాయ్ అండి, లక్కీ ఎపిసోడ్ 173 అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక చికెన్ ఫ్రై అన్న చేస్తున్నాను. 2 ఉల్లిపాయలతో చికెన్. తర్వాత దీంట్లో కొద్ది కరివేపాకు, అంటే 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగనివ్వకూడదు. అలాగలా కలిపేసుకుని ఉంచేసుకున్నాక ఇప్పుడు చికెన్ కడుక్కోవాలి. ఉల్లిపాయలు అయితే ముందుగా అయితే బాగా వేపేసుకోకూడదు. ఇప్పుడు చికెన్ అయితే వాటర్ లేకుండా కడిగేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. దీంట్లో నేను లివర్ కూడా వేసాను. ఒకటంటే పర్వాలేదు, వేసుకోకూడదు. ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలన్నమాట. కొంచెం లైట్గా ఉడికే అంతవరకు వేగనివ్వాలి. మూత ఒక 5 నిమిషాలు పెడతాను. ఒకసారి మూత తీస్తే 5 నిమిషాలు ఉల్లిపాయ పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలతో ఈ చికెన్ అన్నది ఉడకాలన్నమాట. అందుకని ఉల్లిపాయలతో చికెన్ ఫ్రై అంటున్నాను. ఇప్పుడు అల్లం వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంది కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. నాన్ స్టిక్ వస్తే ఎక్కువ మాడదు, పిల్లగారితో అయితే తొందరగా మాడిపోతుంది. అందుకని మాడనివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు అయితే లైట్గా పసుపు వేస్తాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను కదా, కలుపుతున్నాను. ఉల్లిపాయలతో చికెన్ ఫ్రై అనేది ఎవరైనా చేయొచ్చండి. వంట రాలేని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. చూస్తారు కదా, పసుపు వేసుకున్నాక కొంచెం వేసుకోవాలి. దాంట్లోనే గరం మసాలా చికెన్ వేసుకున్న పొడి వేసుకున్నా ఒకసారి కలుపుకోవాలి. బాగా ముక్క కన్నా కలుపుతుంది. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కారం అన్నది ఈ రెండోటి సరిపడగా వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి గ్యాస్ ఎట్లయినా సరే. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం అయితే నేను 3 అయితే వేస్తున్నాను, చిన్న చెంచా కాబట్టి. దీంతో 2.5 వేస్తాను. కారం సరిపోతే మొత్తం అన్నీ వేసుకున్నాం కాబట్టి ముక్కలకి పట్టేదాకా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు చిన్న మంట మీదే ఇలాగా ఈ ఉల్లిపాయలతోటి వేగనివ్వాలి. మూత పెట్టేస్తాను. ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి మాడుకొని ఉంటుంది. అలాగే చికెన్ కూడా మంచిగా అంతా ఉడుకుతుంది అన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల. లేదంటే కనుక ఒకే పక్కన ఇట్టు వదిలేసామంటే కనుక ఒకే పక్క ఉడుకుతుంది. ఆ ఆవరికన్నది పైన అంతలాగా ఉడకదు. చూస్తారు కదండి, ఇంకా 10-15 నిమిషాలు అవుతుంది, బాగా ఉడుకుతుంది. మూత పెడుతున్నా. మూత తీసి చూసారా, నేను అయితే 3 చెంచాలు దాకా ఆయిల్ వేసాను కదా. ఫస్ట్లో వేసినప్పుడు ఎలుగున్నది ఆయిల్ కింద ఉన్నది కదండి. ఇప్పుడు మనం చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకుంటే మాత్రం ముక్క అన్నది ఇలా పడుతుంది. చూడండి, ఇంకా ఉంచుతాను. ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచుతాను. ఇలాగా కొత్తిమీర అన్నది కడిగేసుకుని ఉంచుకోవాలి.
కూడా చూసుకోవాలండి. ఉప్పు సరిపోతే సరే, ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలి. తర్వాత అంటే చల్లారిపోతే కలవదు. చూసారు నేను అంత కలిపితేనే ఇలా మాడింది. మనం ఎలాగైనా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వస్తే బాగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఒకసారి బాగా కలిపేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి చికెన్ ఫ్రై, 2 ఉల్లిపాయలతో చికెన్ ఫ్రై మాట. మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.